వచ్చింది. గీతాంజలి 1లో మనం ఎంత ఫుల్ ప్లెడ్జ్డ్గా నవ్వుకుంటామో, ఎంత భయపడతామో, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి కావచ్చు, ఆ స్టోరీకి కావచ్చు, ఎంత కనెక్ట్ అవుతామో సేమ్ మళ్ళీ వచ్చిందంటే మళ్ళీ కనెక్ట్ చేశారు. కోన వెంకట్ గారు చాలా అంటే చాలా ఫుల్లీ ప్లాన్ చేసి మరి మన అందరి హృదయాలు దోచేస్తారు నిజంగా ఈ సినిమాలో. ఈ సినిమాలో ఏంటంటే ప్రతి ఒక్కరు ఈ మధ్య ఉన్న ఇందులో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా అల్లుకుపోతుంది. ఎందుకంటే ఆ క్యారెక్టర్లు బాగా నచ్చేస్తాయి మనందరికీ. దానికి రీజన్ ఏంటంటే సత్యం రాజేష్ బ్రో కావచ్చు, శంకర్ గారు కావచ్చు, శ్రీనివాస్ రెడ్డి అని కావచ్చు, వీళ్ళందరూ ఆల్రెడీ ఇప్పుడు బాగా రైజింగ్లో ఉన్నారు, హీరోలుగా ఉన్నారు. సో వాళ్ళు మళ్ళీ అదే క్యారెక్టర్లు చేయడం అనేది చాలా మంచి విషయం. అసలు అంజలి గారి క్యారెక్టరైజేషన్ కానీ ఇందులో వచ్చిన ప్రతి క్యారెక్టరు ఫుల్ ప్లెడ్జ్డ్గా నవ్విస్తాయి, అలాగే కొంచెం భయపడతాయి కూడా. ఇందులో చేసిన సాయి కుమార్ గారు వాళ్ళ బ్రదర్ ఉంటారు, ఆయన క్యారెక్టర్ రవిశంకర్ గారి క్యారెక్టరు, ఆయన వాయిస్ ఓవర్ ఉంటుంది భయ్య, తడిసిపోతాయి ప్యాంట్లు అయితే నిజంగా. చాలా అంటే చాలా భయం వేసింది. కానీ బట్ మళ్ళీ సునీల్ గారు ఎంట్రీ వచ్చిన తర్వాత దెయ్యాలతో కూడా ఎలా బిహేవ్ చేయొచ్చా, సత్య బ్రో సునీల్ గారి కాంబినేషన్తో చాలా ఫుల్ ప్లెడ్జ్డ్గా నవ్వుకున్నాను. చాలామందికి సినిమాలంటే సీక్వెల్ అంటే ఏదో తీయాలి, సక్సెస్ఫుల్ సిరీస్ కాబట్టి తీయాలని కాకుండా ఫుల్ ప్లెడ్జ్డ్గా ఒక కంటెంట్ ఎంచుకొని తీయడం అనేది కోన వెంకట్ గారికి సాధ్యమైంది. నిజంగా ఈ మధ్య వచ్చిన సినిమాలు అన్నింటిలో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాను నేనైతే. థియేటర్కి రండి, ఖచ్చితంగా వచ్చిన ప్రతి ఒక్కడు కడుపుబ్బ నవ్వుకుంటాడు. పిల్లలతో వచ్చినా పర్లేదు, హాయిగా నవ్వుకుంటారు, అంత ఫన్గా ఉంది. చిన్న సీన్లు భయం కలిగించినా కూడా భయపడరు ఎవరు, నవ్వుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ప్లీజ్ డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ, కమ్ థియేటర్స్. థ్యాంక్ యూ. గీతాంజలి మళ్ళీ వచ్చింది కానీ కొంచెం భయపెడితే బాగుండి అనిపించింది అనమాట. సో ఫస్ట్ పార్ట్ 1 అయితే మాత్రం ఇప్పటికీ ఎవర్ గ్రీన్. అది ఒక సినిమా ఇంకా మళ్ళీ పార్ట్ 2 తీయాలంటే కనుక ఎంతో ఎఫెక్ట్ పెట్టాలి. సో హర్రర్ కాన్సెప్ట్ అండ్ కామెడీ కాన్సెప్ట్ కాబట్టి మనం అదే మైండ్లో పెట్టుకుని వస్తాం, ఫస్ట్ పార్ట్ 2 మైండ్లో పెట్టుకుని వస్తాం. సో ఎందుకు నాకు ఏంటంటే దెయ్యాలని నైట్ చూస్తేనే భయపడతాడు ఎవడైనా. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు నైట్ చూసినా కూడా భయపడలా, అలాంటిది పగలు దెయ్యాలు రావడం వల్ల ఎఫెక్ట్ తగ్గింది చెప్పాలి అంటే. సో ఓవరాల్గా సత్య గారి కామెడీ కానీ, శకలక శంకర్ గారు కానీ, ఈ మొత్తం ఈ మూవీ కొంతమంది కమెడియన్స్ అంటే సునీల్ గారు వీళ్ళందరూ మధ్య మధ్యలో వస్తూ ఉంటారు కదా, అండ్ ఆయన కెమెరామెన్ అనమాట, వీళ్ళ టైమింగ్ కానీ వీళ్ళంతా బాగుంది. సో కాన్సెప్ట్ ఎక్కడో లైట్గా మిస్ అయింది అనిపిస్తుంది. సో నెక్స్ట్ అయితే మాత్రం నిజమైన దెయ్యాలు పెడితే కోన వెంకట గారు సరిపోతుంది. నిజమైన దెయ్యాలు పెడితే పార్ట్ 3 సరిపోతుంది ఎఫెక్ట్. ఓకే, ఎంటర్టైన్మెంట్ పక్క. చిట్టి చిలకమ్మ ఏముంది భయ సినిమా చాలా బాగుంటుంది. నాకు చాలా బాగుంది. గోడమింతున్న బల్లి తన అందంతో చంపేస్తుంది గీతాంజలి. నిజంగా సెట్టింగ్లో వేస్తాం థమ్స్ అప్. డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్, చాలా బాగా ఇస్తాడు. ఫస్ట్ హాఫ్ కొద్దిగా లాగ్ అయినప్పుడు కూడా ఫస్ట్ హాఫ్ డైరెక్టర్ చూపించడం అంటే మిస్ అవుతున్న మన ఫీలింగ్ వచ్చినప్పుడు కూడా సెకండ్ హాఫ్ చాలా ఫన్ జనరేట్ చేస్తాడు. ఫస్ట్ హాఫ్లో మనం చూస్తాం మన దిల్రాజ్ వస్తాడు, మన ప్రొడ్యూసర్ దిల్రాజ్ వస్తాడు, అర్చన సురేష్ కొండెట్టి వస్తాడు, అది కూడా చాలా ఫన్ జనరేట్ చేస్తారు. సెకండ్ హాఫ్ వచ్చేదాకా నిజంగా సునీల్ యాక్షన్ కానీ మన సత్యతర పర్ఫార్మెన్స్ కానీ ఆ డెడ్డి కాంబినేషన్ చాలా కాంబినేషన్. సెకండ్ హాఫ్ దయ్యాతో కూడా కామెడీ చేపిస్తారని చాలా బాగా అనిపించింది. సాయి కుమార్ తమ్ముడు రవి కూడా చాలా బాగా, అంటే తను ఒక విలన్ కన్నా దయ్యం కన్నా సెట్ అవ్వలేదు సూపర్ అంటే. సో తను కామెడీ జనరేట్ చాలా బాగా ఉంటుంది కానీ దయ్యంగా తను సెట్ అవ్వలేదు. సో సినిమా చెప్పాను భయ్య మరి నిజం చెప్తా, మరి హర్రర్ ఉంటుందని చెప్పలేము. కొన్ని షార్ట్స్ అయితే హర్రర్ ఉన్నాయి కానీ సినిమా మొత్తం కామెడీ జోనర్ ఇస్తుంది. మంచి స్టోరీ లైన్ బాగుంది. అంజలి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. మన పొలిమేర హీరో రాజేష్ కూడా చాలా మంచి యాక్టింగ్ చేస్తాడు. చాలా మంచి మన ఆలీ కూడా ఉన్నాడు, సునీల్ ఉన్నాడు. ఇంత పెద్ద క్రూ ఉన్నప్పుడు సినిమా చాలా బాగుంది. కానీ హర్రర్ సీన్స్ అయితే ఎక్కువ లేవు. ఓన్లీ కామెడియన్స్ నిజం కామెడీగా కావాలనుకుంటే మాత్రం సినిమా చూడాలనుకుంటున్నాను. ఫ్యాన్తో చూడండి. నిజంగా మరి హర్రర్ లేదు, మరి వైలెన్స్ లేదు, మరి 18+ లేదు. చాలా కామెడీ అయితే ప్రతి సీన్లో నవ్వుతున్న. సెకండ్ హాఫ్ అయితే హిలేరియస్గా ఉంటుంది అన్న. చాలా నేనైతే నవ్వుతున్నా బయటకు వచ్చే సినిమా చాలా బాగా అనిపించింది. నేను 5కి 3 ఇస్తాను. నిజంగానే వచ్చిందన్న 2 తీసుకొని మంచి ఎంటర్టైన్మెంట్ తీసుకొచ్చింది. మంచి ఒక హర్రర్ సీన్స్ తీసుకొచ్చింది. బీభత్సమైన బీజిఎంని తీసుకొచ్చింది. గీతాంజలి అంటే పేరు తగ్గట్టుగా గీతాంజలి అనే లేదు కానీ ఇందులో లాస్ట్లో క్లైమాక్స్లో 5 minutes ఉంటుంది. సినిమా మొత్తానికి మన వీళ్ళ క్యారెక్టర్ 3 క్యారెక్టర్ ఉంటాయి, చెప్పకూడదు. 3 క్యారెక్టర్లు ఉంటాయి. దయాల గోష్ఠ క్యారెక్టర్ 3 ఉంటారు. ఆ 3తోనే సినిమా మొత్తం బీభత్సమైన తీసుకెళ్ళింది. కామెడీ మాత్రం చాలా బాగుందన్న. మన శ్రీనివాస్ రెడ్డి గారు అయితేనేమి, సత్యనారాయణ అయితేనేమి, ఆ తర్వాత మన శకలక శంకర్ అయితేనేమి, మోస్ట్లీ చెప్పాలంటే సత్య గారి కామెడీ మాత్రం బీభత్సంగా ఉంది. దయచేసి ప్రతి ఒక్కరు ఆయన కామెడీ మాత్రం మిస్ అవ్వకండి. సినిమా అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్లో ఒక వేలగా అనిపించింది. ఆ సెకండ్ హాఫ్ మాత్రం కామెడీ బీభత్సంగా ఉంది. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. లాస్ట్ 5 minutes సినిమా ఎండింగ్లో 5 minutes 2 ప్రేతాత్మతకి టెంపుల్ దగ్గర ఒక ఫైట్ ఉంది. ఆ ఫైట్ మాత్రం దయచేసి మిస్ అవ్వకండి. ప్రతి ఒక్కరు కూడా పిల్లలతో
హారర్ సినిమా అనే భయం అనేది లేకుండా పిల్లలతో వెళ్ళి చక్కగా సమ్మర్లో మంచి కామెడీ ఫిల్మ్ని ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నా. సినిమా అంటే చాలా బాగుందండి. ఓకే, అందరూ కూడా మూవీ లాస్ట్ 15 మినిట్స్ పక్కన పెడితే మూవీ చాలా బాగుంది. క్లైమాక్స్ ఇన్కంప్లీట్గా ఉండిపోయింది. క్లైమాక్స్ని ఇంకా బాగా తీయొచ్చు, ఇంకా బెటర్ అంటే ఏదైనా చేయొచ్చు క్లైమాక్స్ అని అనిపించింది. సత్య గారు కామెడీ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆయన సునీల్ గారు ఆ హాకీ బ్యాట్స్ పట్టుకుని వెళ్ళే సీన్ అయితే నెక్స్ట్ లెవెల్. తరోగా ఎంజాయ్ చేస్తారు. థియేటర్లో ఉన్న జనాలు అందరూ నవ్వుతూనే ఉంటారు. అంత ఫన్ ఉంది. కాకపోతే ఎంత ఏదున్నా క్లైమాక్స్ ఆడియన్స్ ఎట్లా ఉన్నప్పుడు సినిమా ఇన్కంప్లీట్ అయిపోతుంది. కొన్ని క్యారెక్టర్స్ ఇన్కంప్లీట్గా వదిలేశారు. రవిశంకర్ గారి క్యారెక్టర్ ఆ బంగ్లాలో వాళ్ళు ఇప్పుడు వాళ్ళతో ఏదైనా చేంజ్ ఉంటే బాగుండేదేమో అనిపించింది. అలాగే మనకి రవికృష్ణ గారి క్యారెక్టర్ అంజలి గారు అంత ప్రేమించినప్పుడు ఆయన మిస్ అయినప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాడు, ఆయన ఏమయ్యాడు అన్న ఆలోచన ఎవరికి రాలే. క్లైమాక్స్ దాకా కూడా ఆయన క్యారెక్టర్ మిస్సింగ్ ఉంది. అండ్ శకలక శంకర్ గారిది సత్యన్ రాజ్ గారి క్యారెక్టర్ ఎండ్ అయిందా ఎండ్ అవ్వలేదా అన్న క్లారిటీ లేదు. అలాగే బొమ్మలో బంధించారు క్లైమాక్స్లో ఆత్మని, బొమ్మలో బంధించారు. బట్ ఈవిడ ఆత్మేమో నక్షత్రాల్లో కలిసిపోయింది. లీడ్ ఉందా లీడ్ లేదా అసలు ఏమనుకున్నాయి ఎండ్ చేశారనే ఒక క్లారిటీ ఇవ్వలేదు. సో చాలా ఇన్కంప్లీట్ సీన్స్ ఉండిపోయాయి క్లైమాక్స్లో. కామెడీ కోసం చూడొచ్చు. కామెడీ కోసం ఖచ్చితంగా లాస్ట్ 15 మినిట్స్ పక్కన పెడితే తరోగా వీళ్ళందరూ కామెడీని సత్య గారు, సునీల్ గారు, శకలక శంకర్ గారు, ఆఖరికి రవిశంకర్ గారు సీన్స్తో కూడా కామెడీ చేయించారు. సునీల్ గారు వెళ్ళి ఆయన డైరెక్షన్ తీసుకొచ్చే సీన్ ఏదైతే ఉంటుందో థియేటర్లో కంప్లీట్ ఫన్ అనమాట. సో ఇవన్నీ కూడా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ అలాగే హర్రర్ కూడా ఉంది. హర్రర్ కూడా మధ్యలో మన అక్కడక్కడ చురుక్కు అనిపించే భయం అలా లైట్గా అన్నీ ఉన్నాయి. అన్నీ బాగున్నాయి. స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్నీ బాగున్నాయి. క్లైమాక్స్ పక్కన పెట్టేస్తే సినిమా మటుకు చాలా బాగుంది. క్లైమాక్స్ ఒక్కటి తీసుకునేలా ఉంటే సినిమాకి 1.75 రేటింగ్ ఇస్తాం. క్లైమాక్స్ని పక్కన పెట్టి సినిమా ఓవరాల్గా చూడాలంటే 5కి 2.75 రేటింగ్ ఇస్తాం. వచ్చింది అంటే ఫస్ట్ పార్టే కొద్దిగా బాగుంది. సెకండ్ పార్ట్ అంటే నార్మల్ అనిపించింది. నాకు ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ బాగా కొద్దిగా నచ్చింది. ఎందుకంటే సునీల్ గారు కామెడీ, ఇంకా మన సత్య గారిది, వీళ్ళిద్దరి మధ్య కామెడీ సీన్స్ అయితే కొద్దిగా మంచిగా అనిపించినాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉంది. బట్ స్టోరీ ఇంకా కొద్దిగా అంటే రొటీన్గానే ఉంటుంది అనుకున్నాం. కాకపోతే కొద్దిగా డిఫరెంట్ అనమాట. అంత హెవీగా కాకుండా కొద్దిగా ఇంకా నవ్వించి ఇంకా కొద్దిగా ఇంకా ఎంటర్టైన్మెంట్గా తీసింటే ఇంకా బాగుండేది అనిపించింది. హర్రర్ ఎలిమెంట్స్ అనేటివి అంత హెవీగా లేవు. ఆలిగారితో బొమ్మ సీన్ కాడ కొద్దిగా కొన్ని తాన్లో హర్రర్ సీన్స్ ఉన్నవి. ఇంకా అంటే రియల్ దయ్యాలతో తీసి దాన్ని ఒక కామెడీ వే జనరేట్ చేయడము. ఇంకోటి అర్జున్ రెడ్డి సీన్ రీక్రియేట్ చేసి మాదాపూర్ మహిదాపూర్ని అవి ఉంటారు కదా, ఆ సీన్ కొద్దిగా బాగా అనిపించింది. ఇంకా మీ క్లైమాక్స్ కొద్దిగా ఇంప్రెసివ్గా అయితే కొద్దిగా కనెక్టబుల్గా అనిపించలేదు. ఇంకా ఆ బంగ్లాకి ఎందుకు పోయినారు, ఆ బంగ్లానే ఎందుకు షూటింగ్ చేస్తున్నారు అనేది అయితే మనమైతే చూస్తే తెలుస్తుంది అన్నమాట. సాంగ్ కొద్దిగా సాంగ్స్ కూడా నార్మలే ఉండేవి. సినిమా అయితే నాకు నార్మల్ అనిపించింది. కష్టం అన్న. పార్ట్ 1 అంటే కొద్దిగా కష్టము. ఇంకా అంటే కామెడీ పరంగా అంటే చాలా మంది డీజే టెలికే పోవచ్చు. అదే గీతాంజలి మళ్ళీ వచ్చింది. మళ్ళీ వచ్చి ఏం చేసిందంటే నేను చెప్పలేను. నాకైతే భయమైంది. ఇక గట్టిగా చెప్పాలంటే ఇక అంజలి సినిమా కంటే గీతాంజలి మళ్ళీ వచ్చిందన్న సినిమా మాత్రం నేను భయపడిపోయినా. ఆ భయంతో పాటు అసలు టైమింగ్, కామెడీ కానీ, పంచ్ డైలాగ్ కానీ, ఎవ్రీథింగ్ నేను చాలా బాగా ఎంజాయ్ చేసిన. అంటే అంజలి సినిమా చూసినప్పుడు అయితే ఎంత ఎంజాయ్ చేసినా అంతకు మించి ఉందన్నమాట గీతాంజలి మళ్ళీ వచ్చిందని. అలాగే శ్రీనివాస్ రెడ్డి గారి క్యారెక్టర్ కానీ, ఆలి గారి క్యారెక్టర్, ఆలి గారిది అయితే నిజంగా ఫుల్ ఎంతో బాగుంది. ఆ టైమింగ్ సెన్స్ కానీ, ఆ చిన్న ఒక బొమ్మతో కానీ, అసలు అర్రర్ ఎఫెక్ట్ కానీ చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ వచ్చి నాకు సునీల్ గారి క్యారెక్టర్ ఒక కెమెరామ్యాన్గా, సినిమాలో ఒక కెమెరామ్యాన్గా చేయడం అది సూపర్. అసలు ఇన్నోసెంట్ ఫేస్ తోటి చేయడం అనేది చాలా బాగా అనిపించింది. సూపర్. నాకైతే అంజలి గారి క్యారెక్టర్ 100కి నేను 200% న్యాయం చేసాడు. మనం సినిమా థియేటర్కి వెళ్తే మాత్రం 200 రూపీస్ పెట్టి టికెట్ కొంటే అంతకు మించి ఎంజాయ్ చేస్తాం, అంతకు మించి ఉంటుంది సినిమా. సినిమాలో ఎక్కడ కూడా ఇంత లాగ్ అంటే ఇంత లాగ్ కానీ బోర్ కానీ లేదు అయ్యా. చాలా మంచి సినిమా, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. అంజలి సినిమా కంటే ఇదే ఇంకా నాకు ఎక్కువ నచ్చింది. ఒక మాట చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ హౌస్ కానీ, ఎవ్రీథింగ్ సూపర్ పర్ఫెక్ట్ సినిమా. ఆ లొకేషన్లు కూడా చాలా బాగున్నాయి. ఊటీ అదంతా ఎవ్రీథింగ్ చాలా బాగుంది భయ్య. సినిమా అయితే నాకు బాగా నచ్చింది. గీతాంజలి సినిమా ఫస్ట్ పార్ట్ ఎంత ఎంజాయ్ చేసినామో సెకండ్ పార్ట్ అంత ఎంజాయ్ చేస్తాం. నిజంగా సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు ఆర్టిస్టుల కామెడీ చాలా బాగుంది. అసలు ఫస్ట్ హాఫ్ ఎంత బాగుందో సెకండ్ హాఫ్ ఎంత బాగుంది. నిజంగా చెప్పి ఫస్ట్ నుంచి లాస్ట్ ఎండింగ్ వరకు కూడా సినిమాకి ఎక్కడ బోర్ అనేది ఉంటుంది. అసలు ఎంజాయ్ చేస్తారు. సినిమాకి వచ్చిన ప్రతి ఒక్కరు మాత్రం కూర్చున్న మాత్రం లోపల థియేటర్లో మాత్రం అంత ఎంజాయ్ చేస్తాం. నిజంగా ఎంత భయపట్టిస్తారో అంత నవ్వుపిస్తారు సినిమాలో. ప్రతి సీన్ మనం ఎంజాయ్ చేస్తాం. కామెడీ కానీ, హర్రర్ కానీ ప్రతి సీన్స్ మనం ఎంజాయ్ చేస్తాం. అందులో ఒకటి
ఒకటి రియల్గా చెప్పాలంటే ఒక చిన్న పిల్లకి ఒక బొమ్మ దొరుకుతుంది, ఆ బొమ్మ నుంచి సినిమా ఉంటుంది. రియల్ లైఫ్లో కూడా వాళ్ళని బొమ్మ దొరకకపోతే తీసుకోవద్దు అన్నట్టు ఒక సినిమా తీసిర్రు. అది జాగ్రత్త పడాలి, వాళ్ళని పాత బొమ్మను తీసుకుంటారు, అలాంటి బొమ్మలు ఎక్కడ పడినా కూడా తీసుకోవద్దు అన్నట్టు ఒక రెస్పాన్సిబుల్ కంపల్సరీ చెప్తున్నా, చాలా జాగ్రత్త ఉండాలి. ఇంకోటి సినిమా మాత్రం చాలా బాగుంది. అలా ఆలియా బొమ్మ తీసుకొని వస్తాడు, లాస్ట్ వరకు తీసుకొస్తాడు. ఆలీ కామెడీ కానీ లాస్ట్ వరకు చాలా బాగుంటుంది. ఇంకోటి సునీల్ యాక్టింగ్ కానీ చాలా బాగుంటుంది. వెన్నెల కిషోర్ ఈ సినిమాకి చాలా ప్రాణం పోసి చాలా కష్టపడ్డాడైనా ఈ సినిమా కోసం. నిజంగా చెప్తున్నా, హ్యాట్సాప్ చెప్పాలి డైరెక్టర్ గారికి. ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తాం, నీకు ఎక్కడ బోర్ అనేది లేదు. సినిమా చాలా బ్లాక్ బస్టర్ మూవీ. లాస్ట్ చూస్తే మన హీరోయిన్ కూడా లాస్ట్ ఫైట్ సీన్ ఉంటుంది, అది మాత్రం చాలా ఎంజాయ్ చేస్తాం. క్లైమాక్స్లో మాత్రం ఇచ్చి పడేసిండు. సునీల్ యాక్టింగ్ కానీ ప్రతి ఒక్కరు చాలా మంది చాలా కష్టపడరు. నిజంగా డైరెక్టర్ గారు కూడా చాలా బాగా తీసారు. నిజంగా సూపర్ 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 బ్లాక్ బస్టర్. అన్న గీతాంజలి మళ్ళీ వచ్చింది. నిజంగా సినిమా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. అంటే ఇది మంచిగా నవ్వుకున్న సినిమా అన్న. ఇది కామెడీకి ఉంది, హారర్ ఉంది, థ్రిల్లింగ్ కూడా ఉన్నాయి. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ మొత్తం చూస్తే కామెడీ ఉంటుంది అన్న, కొంచెం కామెడీ అలా ఎలిమెంట్స్ అయితే కనిపిస్తాయి. సెకండ్ హాఫ్ వచ్చేసరికి కామెడీ బీభత్సం అయిపోతుంది. ఎండింగ్ అయితే ఇంకా అరాచకం అన్న. ఆ ఫైటింగ్ కానీ అది కానీ ఆ దయ్యాల యాక్టింగ్ అయితే నిజంగా అరే వీళ్ళు నిజంగా దయ్యాలేనా అలా అయితే అనిపించింది. మన సునీల్ అన్న ఇంకా మన వైజాగ్ సత్య గారి ఇద్దరు కాంబినేషన్లో కామెడీ సీన్లు వస్తాయి చూడండి, థియేటర్లో ఒక్కొక్కరు నవ్వుకుంటారు, చప్పట్లు కొడతారు, అలా ఉంటాయి ఈ సీన్లు అయితే. నాకు చాలా బాగుంది. ఆ బీజిఎం కానీ ఆ స్టోరీ కానీ నిజంగా. అంటే గీతాంజలి ఫస్ట్ పార్టే ఎలా ఉంటుంది, పార్ట్ 1 బాగుంది కదా, పార్ట్ 2 అంతకు మించి ఉంటుందా, లేకపోతే పార్ట్ 2లో అసలు ఏముంటుంది, పార్ట్ 1కి కనెక్ట్ అయ్యి స్టోరీ ఏమైనా ఉందా అని అంటే నిజంగానే ఉంది స్టోరీ కూడా. ఆ విలన్ క్యారెక్టర్ కానీ ఆ ఎండింగ్లో కానీ ఆ ట్విస్టులు కానీ చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఈ సమ్మర్కి నిజంగా ఇది ఒక దెయ్యం సినిమా అని మాత్రం నేను చెప్పాను. నవ్వుకుంటారు, అలానే దెయ్యం భయపడతారు కూడా కొన్ని సీన్లు అయితే. చాలా బాగుంది అన్న సినిమా, మీరు చూడండి. ఊటీలో చేసిరంట షూటింగ్, అదంతా చాలా అంటే చాలా బాగుంది. లాస్ట్ ఒకటి చెప్తా అన్న, ఈ సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళికనో, లవర్లేనో, బ్రేకప్ అయిన ఆఖరికి ముసలాళ్ళు కూడా థియేటర్కి వచ్చి చూడండి, నవ్వుకుంటారన్న. మళ్ళీ వచ్చింది కదా, ఒకసారి చూద్దాం వెళ్ళాను కానీ మామూలుగా లేదు భయ్యా. చాలా క్యూట్ గా చాలా గ్లామరస్ గా తిరిగి వచ్చింది. అంటే స్టోరీ విషయానికి వస్తే మాత్రం లైన్ ఎర్రగా తీసింది. ఫస్ట్ హాఫ్ ని తీసుకొచ్చి సెకండ్ హాఫ్ కలిపారు కానీ నిజంగా కొన్ని డైలాగ్స్ అయితే అన్నా మామూలు నవ్వలేదు. సెకండ్ హాఫ్ అయితే మాత్రం ఎర్రగా తీసింది. ఫుల్ కామెడీ, దెయ్యాలతో కామెడీ చేయించి ఆల్రెడీ చాలా సినిమాలు చూసాం దెయ్యాలతో కామెడీ చేయడం, కానీ ఇది నెక్స్ట్ లెవెల్. అసలు పంచి డైలాగ్ లేదన్న, ఆ కామెడీ అది ఇది మామూలుగా లేదు. ఒక్క మాట చెప్తా, గీతాంజలి మళ్ళీ వచ్చింది కాదు, ఎర్రగా తీసింది అంతే. సినిమా సూపర్ హిట్ అన్న నిజంగా.